వెల్కమ్ వెల్కమ్ లక్ష్మి మేడం ఇక్కడ ఎంటర్ చేసినట్టున్నారు. వెల్కమ్. మీ వాయిస్ మాకు రావట్లేదు మేడం. మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నారు రాజశేఖర్. వెల్కమ్. ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? లేదంటే మాట్లాడండి సార్. జై శ్రీరామ్, జై గోమాత. రాజేష్ సార్. సార్ చెప్పండి సార్. తో మన కువైట్ టీం పార్టిసిపేట్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ సార్. తో నేను వినడానికి సిద్ధంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం ఇచ్చినందుకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఎక్స్పర్ట్ గురించి ఏమైనా తెలుసుకున్నారా సార్? లేదు సార్, అట్లా చేయరా అంటే అట్లా చేయరా సార్. ఓటీపీ అదేం లేదు, అట్లా చేయరా సార్. సార్ లేదా సార్, నేను మీకు ఈరోజు అనుకున్నాను. అదే మీరే అన్నారు, దాని గురించి అడుగుతాను. ఓకే, పర్లేదు సార్. అంటే ఎందుకు అడుగుతున్నారు? అది మనం తెలుసుకోవడం మన ఇది కదా సార్. తెలుసుకోవాలి కదా సార్, తెలుసుకోవాల్సిందే ఏదైనా సార్. మనం మాట్లాడితేనే ఏదైనా తెలుస్తుంది సార్. అడిగితేనే మనకు, మాట్లాడితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. దాని గురించి ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, వెల్కమ్ లీడర్స్. ఏంటి అప్డేట్? ఏంటి ఈరోజు ఎలా నడుస్తుంది? ఈరోజు నా టీంలో కొద్దిగా టీం తక్కువ జరిగింది. స్టేజ్ వన్ ఓన్లీ 300తో జరిగింది. One minute. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. సో అందరు ఎలా ఉన్నారు? అంతా సైలెన్స్ ఉన్నారు మొత్తం. సో ఏంటి, ఏం జరుగుతుంది? లక్ష్మి బండారి ఇందాక మీరు హ్యాండిల్ చేసినట్టున్నారు. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొద్దిగా నేను బిజీగా ఉండే, నేను కొద్దిగా సైలెన్స్ కూడా వస్తుంది సార్. మన లీడర్స్ అందరూ ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడతారు కానీ సైలెంట్ గా ఉంటారు మన వాళ్ళందరూ. సూపర్ సార్, సూపర్. నిజంగా ఈ రోజు కొద్దిగా న్యూ పర్సన్స్ సీడ్ ఫండింగ్ చేసుకున్నారు సార్. కొద్దిగా 10 USDతో చేసుకున్నాం సార్ అని చెప్పేసి ఒక 2 members చేసుకున్నారు ఈ రోజు సీడ్ ఫండింగ్. వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఫస్ట్ మేము స్టార్టింగ్ 10 USDతో చేస్తాం, తర్వాత మళ్ళీ మేము ఒక 1 week లో 10 days లో 10,000 పెట్టి మీరు 50% వస్తుంది అంటున్నారు కదా. కొద్దిగా దాని గురించి మేము కొద్దిగా, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి క్లారిటీగా మేము తెలుసుకుని 1 week లోనే మేము 10,000 పెట్టి మేము మళ్ళీ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. దాని వలన వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చారు సార్.
అంతే కదా మరి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఇంకా ఎస్ సార్ అదే నేను చెప్పాను మీకు. ఉమ్, మీ ఇష్టం సార్, అది ఎలా అయినా సరే ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ లోనే 10,000 పెట్టి చేసుకుంటాను చేసుకోండి, లేదు ఉమ్. 10 USDT పెట్టి చేసుకుంటానంటే అలాగే చేసుకోండి. అంటే అయితే ఫస్ట్ ఓపెనింగ్ అయితే 10 USDTతో చేయండి, తర్వాత మళ్ళీ 10,000 పెట్టి మీరు చేసుకోండి. అంతే వాళ్ళు ఎలా అంటే అలాగే మనం చేస్తాం, దాన్ని ఏముంది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఉమ్, ఫార్మింగ్ కూడా ట్రై చేస్తున్నాం సార్. మీరు 200% వస్తుంది అన్నారు కదా, అంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను సార్. మీరు ఉమ్. టోకెన్ ఏ వాల్యుయేషన్ ప్రకారం ఉంటే ఆ వాల్యుయేషన్ ప్రకారం మీకు ఆ రోజు వాల్యూతో మీకు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1 lakh మీకు 200% ఇస్తారు సార్. అది మీకు అవును. మళ్ళీ తర్వాత మీకు రిలీజ్ అయినప్పుడు కూడా మీకు USDతోనే సంబంధం, కానీ మళ్ళీ మీకు పీవీసీ మెటాతో సంబంధం ఉండదు అని వాళ్ళకి Yes. క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే చాలా మందికి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి కదా సార్. ఈ రోజున మనం ఇన్ని పీవీసీ మెటాలు పెడుతున్నాం, మరి ఒకవేళ రేటు ప్రైజ్ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మనకి పీవీసీ మెటాలు తక్కువ వస్తాయి కదా అని కొద్దిగా డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ ముందే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేసాను సార్. వెల్కమ్ సార్. ఎవరైనా మనం మాట్లాడాలనుకున్నా, ఒకవేళ షేర్ చేసుకోవాలనుకున్నా కానీ రండి సార్, వెల్కమ్. నిన్న ఒకసారి Yes, correct. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు 5,000తో కూడా సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చా సార్? 5,000తో సీడ్ ఫండింగ్ చేసుకుంటే మీకు 50% రాదు కదా సార్ మనకి. ఇప్పుడు చిన్నగా సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ రెండు అయితే 5,000 3,500తో అంటే ఓకే సార్, 5,000 అంటే మీరు చెప్పేది ఓకే. అంటే 50 USDతో అదిను మామూలుగా ఒక 10 USD ఒకటి ఇలాగా అంటున్నారు మీరు. అది కరెక్టేనా ప్రాసెస్ అని తెలుసుకుంటున్నాను సార్. కరెక్టే సార్. అంటే మీకు 50% అయితే ఇందులో ఏం ఉండదు, ఫార్మింగ్ లో అయితే 100% వస్తుంది. అంటే స్టార్ట్ చేసుకోవడానికి అది రెండు నడుస్తాయి కదా దాని ద్వారా. అంటే ఇది వరకు ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి, ఒకటి మీరు ఆలోచించండి. టోకెన్ ఫార్మింగ్ ఎందుకు మనకు ఆ ఒక 50 ఈ 10తో ఎందుకు మనకు అలా, వాళ్ళకి ఏం బెనిఫిట్, దాని వల్ల మీకేం బెనిఫిట్? ఎందుకంటే 50తో చేసుకుంటే ఆ ఎదుటి వ్యక్తి ఎన్ని రోజులు ఆగాలి ఆ 50 100 అవ్వడానికి? 800 days ఆగాలి సార్. అదే తెలుసుకుందాని చేశాను సార్. చాలా మంది అడిగినారు, మరి నేను పూర్తిగా దాని వివరణ తెలుసుకొని చెప్తానని. అంటే మీకు సార్ రాజేష్ సార్ చెప్పేది ఏంటంటే, మీరు చేసుకునేది ఒకవేళ ఫార్మింగ్ చేసుకుంటే 500 లేకపోతే 1,000తో చేసుకున్నారంటే కొద్దిగా మీకు డైలీ మీకు రిలీజ్ అయ్యేది $2.5 రిలీజ్ అవుద్ది. అందులో 15% పోగా మీకు $2 దాకా వస్తుంది. కాబట్టి అదొకటి ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి సార్ చెప్పేది. అది ఎందుకంటే 15% మీకు 50 BUSDతో చేస్తే మీకు రోజుకి 0.25% మీకు రిలీజ్ అవుతుంది సార్. అంటే మీకు ఎంత రిలీజ్ అవుతుంది సార్? అందులో 0.125 రిలీజ్ అవుతుంది. 0.125లో మళ్ళీ 50% పోగా మీకు వచ్చేది ఎంత సార్ అక్కడ? దాని మూలాన మీకు అది మీకు ఏమనిపిస్తుంది అంటే, మీకు 50 USDతో చేశాను అనే గ్రోతింగ్ ఏం కనిపించదు సార్. మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రోతింగ్ అనేది మీకు ఏం కనిపించదు అనమాట. మీరు చేసిన దానికి అది ఒకవేళ మొత్తం 50కి 50 100 మీరు చూడాలంటే కనుక 100 చూడాలంటే 800 days వెయిట్ చేసి ఉండాలి. ఆ 800 days తర్వాత అప్పుడు మీకు ఏమన్నా గ్రోతింగ్ కనిపిస్తుంది. అది కూడా ఏంటి, అప్పుడు మీకు అన్ని ఇంకా మళ్ళీ అయిపోయి ఉంటాయి కాబట్టి అది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామంటే సార్, మినిమం ఎప్పుడు రాజేష్ సార్ మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, మినిమం 500 USDతో చేసుకుంటే తర్వాత మళ్ళీ ఒకవేళ మళ్ళీ మనకి ఎవరినైనా ఒక 5 రిఫర్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా 500 చేస్తే అప్పుడు క్రైటీరియా 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అయిన తర్వాత అప్పుడు మీ బోను మీది ఏది ఉందో ఆ 500ని కాస్త 1,000 చేసుకుంటే తర్వాత దాన్ని రీటోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా వెళ్తే ఇదే 800 days ఒకవేళ రీటోకెన్ ఫార్మింగ్ మీరు టచ్ చేయకుండా రీటోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా వెళ్ళారంటే సార్, అది మీకు దగ్గర చాలా అవుద్ది సార్. ఎందుకంటే ఆల్రెడీ మన మౌనిక మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, 800 days చేస్తే దగ్గర 3 lakh USDTతో వాల్యూ సార్. అది 33,000 USDT అవుద్ది సార్.
800 డేస్ అవును అంటే 1000 ని మీరు 800 డేస్ కంటిన్యూ చేస్తా పోతే ఆ ఆ, 800 డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీ వాల్యూ అక్కడ 33,000 ఉంటుంది. అంటే 33,000 ప్లస్ 200% అంటే 66,000 యూఎస్డి వాల్యుయేషన్ మీ దాంట్లో ఉంటాయి అనమాట. అప్పుడు మీరు అవును మొత్తం టోటల్ కంప్లీట్ మీకు బయటికి రావాలంటే మళ్ళీ 800 డేస్ మీరు వెయిట్ చేయాలి. అంటే 800 600 డేస్ 1600 డేస్ మొత్తం అవును మినిమం మినిమం ఎలా లేదన్నా 5 ఇయర్స్ మీరు అలాగ 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ మొత్తం రీ టోకెన్ ఫార్మింగ్ చేస్తూ ఉండి ఇంకా మీరు తర్వాత మీరు టోకెన్ ఫార్మింగ్ చేయకుండా అలా ఉన్నా కానీ అది ఎప్పటికప్పుడు రిలీజ్ అయింది 15% పోయినా కానీ మీకు ఎంత లేదన్నా కానీ ఒక 12,000 సార్ 12,000 యూఎస్డి వాల్యుయేషన్ అయినాయి మీ దాంట్లో మొత్తానికి ఉంటాయి సార్ అప్పటికి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ సార్ థ్యాంక్ యూ. నన్ను అడిగితే 10 USD కూడా అంటే చేసుకునే వాళ్ళు చేసుకొని మనకు కానట్లేదు. బట్ అది బయటకు రావాలంటే అట్లా చేసుకుని కూడా పెద్దగా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కనబడదు అనమాట అందరూ. అవును సార్ ఎందుకంటే చేసుకునే వాళ్ళు చేసుకొని ఏదైనా మనకు సరే అనిపించదు. చేసుకున్న వాళ్ళు అంటే కొద్దిగా మినిమం ఏమి చేయలేని వాళ్ళు ఏంటంటే ఆ 10 యూఎస్డి వాళ్ళకి ఎక్కువ, అది ఓకే. కానీ ఏంటంటే కొద్దిగా దీని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు 50% ఎక్స్ట్రా మనకు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు చెప్పినట్టు ఎలా అయినా 10,000 మినిమం 10,000 తో చేసుకుంటే సార్ ఆల్రెడీ మనకు సిస్టమ్ ఆల్రెడీ 5,000 ఎక్స్ట్రా 50% ఇస్తుంది కాబట్టి అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 వెంటనే ఇచ్చేస్తుంది సార్ మనకి. అంటే 15,000 సార్. ఈ రోజు వాల్యుయేషన్ ప్రకారం 15,000 కి వర్త్ పీవీసీ మెటా మనకి అక్కడ ఇచ్చేస్తుంది. కానీ అది మనకి ఎప్పుడైతే మనకి 600 డేస్ మనకి ఎప్పుడు కంప్లీట్ అవుద్దో ఆ 600 డేస్ కు మనకి బయటికి వస్తాయి కాబట్టి ఆ రోజున మనకి వాల్యుయేషన్ ప్రకారం ఈ అది ప్రజెంట్ ఇప్పుడు 15,000 అయినా కానీ ఆ రోజు వాల్యుయేషన్ ప్రకారం 1.5 lakh అవ్వచ్చు సార్, లేకపోతే 15 lakh అవ్వచ్చు. ఆ రోజు వర్త్ ప్రైజ్ ఒక పీవీసీ మెటా ప్రైజ్ ఒక 1,000 ఉన్నా కానీ 1.5 lakh అవ్వచ్చు సార్. అలాగా ఏదైనా సరే ఈ రోజు వాల్యుయేషన్ మనం కౌంటింగ్ చేసుకోవద్దు సార్ ఫ్యూచర్. ఎందుకంటే మొన్నటి వరకు అంతకుముందు 1,300 ఉన్నప్పుడు 1,400 చేశారంటే ఓకే, తర్వాత ఫ్యూచర్ లో మనకి ప్రైజ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం కష్టము అది ఇది అని ఆలోచించేవాళ్ళు. కానీ ఏంటంటే ఈ రోజున ఒక్క పీవీసీ మెటా ప్రైజ్ మనకి $1 ఉంది సార్ లోపల. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఇచ్చిన ఆపర్చునిటీ కాబట్టి ఇప్పుడు 10,000 చేసుకున్నా కానీ ఫ్యూచర్ లో అది 1.5 lakh 15 lakh అయ్యే అవకాశం ఉంది సార్. అది చెప్తున్నా సార్. 600 డేస్ మనకు కంప్లీట్ అయ్యేటప్పటికి అది 1 lakh ఎబో అవుతుంది సార్. అందుకే నేను అన్నాను అనమాట, సార్ తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి బెనిఫిట్. ఏది 10,000 ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఫుల్ బెనిఫిట్ ప్రైవేట్ సిచ్యువేషన్లో. సార్ నన్ను ఎవరైనా అడిగినా కానీ నేను అదే చెప్తున్నా సార్. మీరు ఒకవేళ సీడ్ ఫండింగ్ చేసుకోవాలంటే 10,000 మినిమం చేసుకోండి, లేదు టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం 500 తో స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నా సార్. అవును అంతేగా. అవును సార్ నిన్న ఒకసారి మనకి మీటింగ్ ఎండింగ్ లో వచ్చారు కదా సార్. సార్ మరి చెప్పారు, మీరు చెప్పారు, మేము చెప్పాము ఆల్రెడీ 9:40కి ఎగ్జాక్ట్లీ 2 సార్ మరి క్లియర్ చేద్దామని చెప్పేసి అన్నాం. మరి ఒకవేళ మార్నింగ్ ఏమైనా రిచ్ భారతిలోకి వెళ్ళి క్లియర్ చేసుకుంటే సార్ ఓకే, నో ప్రాబ్లం. మరి చెప్పడం మన బాధ్యత, వస్తే ఓకే అంతే సార్. ఎందుకంటే మళ్ళీ మీటింగ్ ఎండింగ్ టైంలోనే వస్తారు సార్ కరెక్ట్ గా. ఎందుకంటే వాళ్ళకి టైం దొరకదు. మళ్ళీ ఒకవేళ ఈ టైంలో అయితే మనం ఒక 1/2 hour లేట్ అయినా కానీ నో ప్రాబ్లం మనం తీసుకుంటాం. అప్పటికి నిన్న ఆల్రెడీ సార్కి 1/2 hour మీరు టైం ఇచ్చారు ఆల్రెడీ. అయినా కానీ సార్కి ఇంకా ఫోన్ నెట్వర్క్ సరిగ్గా లేక మళ్ళీ ఇంకోటి ఫోన్ కూడా సరిగ్గా పనిచేయక ఇంకా కొద్దిగా ఇష్యూ అయింది అది. ఆల్రెడీ మీరు క్లారిటీగా చెప్పారు సార్. మరి సార్కి ఒకవేళ మరి అర్థమైంటే కనుక ఇంకా క్లియర్ అయి ఉంటుంది అది అదే సార్. అందరికి క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనం లేట్ అయినా కూడా మనము టైం అయిందన్న స్పీడ్ లో మనం చెప్పలేము. ఎందుకంటే
అవునవును సార్, అవును సార్. మీరు ఏదైనా ఇంకా స్పీడ్లో అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ చెప్పండి. సార్ ఈరోజు ఒకసారి మీరు లాస్ట్ బినాన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకసారి అంతకుముందు మనకి ఒకసారి అడిగారు కదా చాలా మంది, అంటే బినాన్స్ లో ఎన్ని అవర్స్ ముందు మనకి ఇస్తుంది, ఒకవేళ ఓన్లీ 1 hour ముందు ఇస్తుందా, 2 hours ముందు ఇస్తుందా, లేకపోతే డేస్ లో కూడా ఇస్తుందా అని చెప్పేసి అన్నారు కదా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ రోజు బినాన్స్ లో మనకి ఈరోజు చూద్దాం. చూపించండి అంటే ఈ సార్. మధ్య ఏమవుతుందంటే మనకు లాస్ట్ లో టైం దొరుకుతలేదు. అవునవును సార్. 7 days కి దానివల్ల కొద్దిగా సంబంధించిన 7 days కి సంబంధించిన టైమర్ ఇచ్చాడు సార్. దాని గురించి చెప్తాను. నో ప్రాబ్లం, చూద్దాం కొద్దిగా అదే అదే సార్. ఎందుకంటే లాస్ట్ అయితే మొత్తం అందరికి ఇంకా ఉంటారు కాబట్టి ఆల్రెడీ అందరికి క్లారిటీ వస్తుంది. ఎంటర్ చేశారు ఏఎల్ఆర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ ఏఎల్ఆర్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. రండి సార్, వెల్కమ్. ఏఎల్ఆర్ సార్. సార్ మీ పూర్తి పేరు లేదు, అందుకని ఏఎల్ఆర్ అని రాశారు, అందుకని చెప్తాను సార్. ఓకే, సార్కి అయితే అనుకోకుండా ఏమన్నా టచ్ అయింటారు సార్. ఓకే, కంటిన్యూ సార్ రాజేష్. మేబీ మళ్ళీ రేపు హ్యాపీ సార్. నేను రేపు హ్యాపీ సార్. మళ్ళీ నాకు 32 అకౌంట్స్ కి 50-50 కంప్లీట్ అవుతాయి సీడ్ వాల్యూ. రేపు 32 అకౌంట్స్ కూడా సీడ్ వాల్యూ కొట్టాలి రేపు. గ్రేట్ గ్రేట్, సూపర్ హ్యాపీ సార్. నేను అప్పుడే దగ్గర 1 month నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. అది ఇప్పుడు 50 కంప్లీట్ అవుతాయని. అంటే 32 అకౌంట్స్ కి ఒకటేసారి అవుతాయి సార్ అయ్యి. దానివల్ల హ్యాపీ మామూలు విషయం కాదు మరి. అవునవును సార్. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన, ఇప్పుడు ఈ 1 year లో నాకు చేసినా గానీ వచ్చిన పీవీసీ మెటాలని ఓన్లీ ఈ 50 USD తో ఒకటేసారి వస్తాయి సార్ నాకు. అందుకని చాలా హ్యాపీ సార్. సో గ్రేట్. ఎందుకంటే నిన్న లేదు మొన్న మనకు ఆ లింక్ వచ్చిందా, యూట్యూబ్ లింక్? మరి నిన్న లేదు మొన్న లింక్ వచ్చిందా మనకి? రాలేనట్టుంది కదా సార్, వీడియో కదా 19 కదా, నిన్న 18, నిన్న 20, 21 20 డేట్ కావాలా? 19 వచ్చింది. ఓకే, 20 చూద్దాం, ఒక్క నిమిషం. వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. సో లాస్ట్ మూమెంట్ లో మన శేర్ సింగ్ సార్ మాట్లాడారు. సో మై డియర్ పార్ట్నర్స్, మీరందరూ, మీకు ఈరోజు ఒక వాయిస్ మెసేజ్ వినిపిస్తాను. మీరందరూ విన్నారు ఆల్రెడీ దాన్ని. మొన్న లాస్ట్ లో శేర్ సింగ్ అని చెప్పేసి నార్త్ నుంచి వెళ్ళి ఒకసారి మనకి షేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మీకు వినిపించి మళ్ళీ నేను దాన్ని తెలుగులో మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అలాగే ఇక్కడ నిన్న చంద్రశేఖర్ సార్ కూడా అడగడం జరిగింది, దాని గురించి కొంచెం చెప్పండి అని చెప్పేసి. సో అది నేను కొద్దిగా మీకు వినిపిస్తాను, ఒక్క నిమిషం. फार्मिंग मेरी जबरदस्त हुई और आपके मन బ్రౌజర్ నొక్కారా? లాస్ట్ प्लीज वेलकम सर. वेलकम सर, वेलकम. थैंक यू सर, वेलकम सर. వెల్కమ్ సార్, శేష్ సార్, వెల్కమ్. थैंक यू सर, थैंक यू. बहुत बहुत धन्यवाद. हमारा जी सर, सबसे पहले हमारा पीवीसी अर्न మీకు అది వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ వినబడుతుందా వాయిస్? క్లియర్ గా. ఓకే, అట్లయితే ఎందుకంటే మళ్ళీ పూర్తి అయిపోయిన తర్వాత అది లాభం లేదు కదా.
సో ఓకే ఓకే వినండి, ఇది క్లియర్ గా మంచిగా మీరు అందరూ ప్రతి ఒక్కరు వినండి. నేను దీన్ని మళ్ళీ తెలుగులో మీకు వెంటనే చెప్తాను. अद्वैत वाला मंच बहुत ही बेहतरीन अंदाज में मैं सुनता हूँ और आपके मंच से काफी लीडर आते हैं। इस मंच पर जो ओपनेश्वर का मंच है और हमारे ये राजेश सर भी आते हैं, ओडीपली मैम भी आती हैं, बहुत अच्छा लगता है और हम सीखने के लिए ही आते हैं और जब तक हम सीखेंगे नहीं किसी चीज को तो जीतना नहीं बनता है, तो सीखना बहुत जरूरी है। बहुत अच्छा लगता है हमको और हमेशा अपने आप में సో ఏమంటాడంటే మనము నేర్చుకోకపోతే మనకు గెలుపు లేదు. సీకింగ్తో జీతింగ్ అని అయ్యే అంటే సీక్న అంటే నేర్చుకోవడం, జీత్ అంటే గెలుపు. గెలుపు అంటే మనము అచీవ్మెంట్ అవ్వడం, మనం ఏదైతే మనీ సంపాదించుకోవాలనుకుంటున్నామో దానికి గెలుపు. సో అవన్నీ మనకి రావాలి అంటే మరి మనం మీటింగ్లో అటెండ్ అవ్వకపోతే అవన్నీ మనకు తెలీదు అని అంటున్నారు. నెక్స్ట్ अपना बिलीफ पावर बढ़ा के रखेंगे, अटूट विश्वास रखेंगे, नॉलेज रखेंगे, नॉलेज एकदम, और नॉलेज को हम अपना स्किल डेवलप करेंगे तभी हम आगे बढ़ पाएंगे। पेशेंस के साथ, नॉलेज के साथ इस पीवीसी मेटा को हम सीखते रहेंगे, आगे बढ़ते रहेंगे। जो पेशेंस के साथ इस पीवीसी मेटा को 2 से 5 साल तक सीड फंडिंग, फार्मिंग, कंपाउंडिंग करता रहेगा, इसमें से पैसे निकालने की అయితే మనకి ఇక్కడ ఎక్కువ ఓపిక అంటే ఎక్కడ లేని ఓపిక మనకు అవసరం ఉంటుంది దీంట్లో. సో మనం ఫోకస్ చేయాల్సింది సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్లో. అంటే ఎంత ఎక్కువ మీకు పాసిబుల్ అయితే అంత ఎక్కువగా చేసి అప్పుడు దాన్ని ఇప్పుడే తీయాలనుకోకుండా మీరు రీకంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు అనుకున్న లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఇప్పుడు చెప్తారు. सोचेगा। हकीकत में वो व्यक्ति, वो लीडर बहुत अपना बड़ा कारभार खड़ा कर पाएगा, उसके सारे ड्रीम्स पूरे होंगे, पूरा एंजॉय लेगा। वो काश शब्द नहीं रहेगा। जैसे बिटकॉइन हमारी कम रेट पे थी और अब बड़ी रेट पे हो गई, उस समय हम जानते नहीं थे कि क्रिप्टो क्या है, क्या बिटकॉइन है, कैसे खरीदते हैं, कैसे ट्रस्ट वर्ल्ड पे लाते हैं, उसको हम समझ नहीं पाते थे। अब हमको सारी चीजें समझ में आ रही हैं कि क्रिप्टो क्या है, शेयर मार्केट क्या है, फॉरेक्स ट्रेडिंग क्या है, और अब डिजिटल युग किस चीज में परिवर्तित हो रहा है। और आप और हम अब सीखने का हमको मौका मिल गया मंचों के माध्यम से। फर्स्ट ये पीवीसी मेटा का विद मैथमेटिक्स की शानदार और जानदार है। हर एक అయితే మనం బిట్ కాయిన్ వచ్చినప్పుడు, ఇప్పుడు బిట్ కాయిన్ రేట్ వచ్చేసి మనకి 9 రూపాయలు, 100 రూపాయలు ఉండే. బట్ ఆ టైంలో మనం ఎక్కడున్నాం ఏంటి అసలు మనకు అది తెలియదు చాలా మందికి. అంటే అందరికి కాదు, మేబీ ఇక్కడ బిట్ కాయిన్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మన ముందట ఉంది ఏంటంటే పీవీసీ, అది కూడా ఎక్దమ్ లోయెస్ట్ ప్రైస్. అంటే మన ఫోకస్ మొత్తం దీని మీద పెట్టండి, ఎంత వీలైతే అంత కొనుక్కోవచ్చు. అది మదర్ కైన్ అయితే మనది ఫాదర్ కైన్ లాంటి అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ एक की बस की समझ में नहीं है, हर एक की समझ में नहीं आता ये, और जिसके आ गया ढंग से समझ में वो कभी जाएगा नहीं, निकल के दिल और दिमाग से निकल के नहीं जाएगा। ये पीवीसी मेटा कॉन्सेप्ट इतना प्यारा है और इसके हम को फाउंडर बन चुके हैं। जब सीड फंडिंग हुई थी तब सिस्टम ने नोटिफिकेशन बोला था कि जो डीपी को सेटलमेंट करेगा और 50 BUSD की सीड फंडिंग करेगा वो इस सिस्टम का को फाउंडर
बन जाएगा। तो हम और आप इन मंचों के माध्यम से मैं तो अपने स्लोगन के माध्यम से कहना थोड़ा सा नेटवर्क में है सर, थोड़ा सा नेट वॉइस कट रही है, मतलब थोड़ा नेटवर्क में नहीं है लग रहा है। आ रहा है आवाज बट कट रही है। अभी तो थोड़ा भी नहीं आ रहा है सर। अगर मैं यस जी सर आ गया। ओके अभी थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद सर गाइड करने के लिए। मैं तो अपने स्लोगन के माध्यम से यही कहना चाहूंगा कि सिस्टम जानदार है, जानदार था और जानदार ही रहेगा। समझने का प्रयास हम करेंगे तो हम आगे बढ़ेंगे। हमारा बिलीव पावर और हमारा स्ट्रॉन्ग रहेगा तब हम आगे बढ़ पाएंगे। हमारी नॉलेज और हमारा बिलीव पेशेंस के साथ हम आगे बढ़ते रहेंगे। मैं अपने स्लोगन के साथ अपनी वाणी को विराम दूंगा कि समझ गया तो पैसा ही पैसा और नहीं समझा तो पहले जैसा। ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైనా జెన్యున్ గా ఉంది, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలంలో కూడా జెన్యున్ గా ఉండబోతుంది. బట్ నీకు నమ్మకం కలగాలి, మన మీద ఆధారం ఉంది తప్ప సిస్టమ్ ఎప్పుడు కానీ జెన్యున్ గానే ఉంది. బట్ ఏంటంటే నువ్వు నేర్చుకుంటే, ఇందులో తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే పైసా, లేకపోతే ఇంతకుముందు లెక్కనే ఉంటావు. అంటే సంజేగతో పైసా ఈ పైసా, నై సంజేగతో పైలా ఈ చేసా అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసుకుంటూ తెలుసుకొని చేసుకుంటూ పోతే పైసలే పైసలు, లేకపోతే ఇంతకుముందు మనం తెలుగులో ఏమంటాం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. साथियों, जो जितना देर करेगा उतना ही पछताएगा। मत पड़ो किसी के चक्कर में और कोई नहीं है इस पीवीसी मेटा के टक्कर में। ये पीवीसी मेटा सबका बेटा यही आने वाले समय में बाप बनकर राज करेगा। जिस प्रकार हमारी बिटकॉइन मदर्स कॉइन के नाम से जानी जाती है, उसी प्रकार हमारा पीवीसी मेटा फादर्स कॉइन के नाम से जाना जाएगा। अब ये टोकन है, ये जब खुद की इसका एक्सचेंज आएगा, खुद की ब्लैक चॉन, जब ये कॉइन बनकर निकलेगा और अच्छे अच्छे एक्सचेंजों पर लिस्ट भी होगा, जैसे बाइनेंस है और बड़े बड़े एक्सचेंज है उन पर भी लिस्ट होगा। इस सिस्टम बहुत ही शानदार और जानदार है। बड़े बड़े अच्छे अच्छे लीडर पूरे इंडिया की चारों तरफ से बने हुए रहते हैं, बड़े बड़े मंचों पर, और अच्छी अच्छी नॉलेज रखते हैं। जिस प्रकार हमारे ये इस मंच के रचयिता हैं जो हमारे राजेश सर है, बहुत अच्छा लगता है। और इन्हीं मंचों के लीडर और मंचों पे भी रहते हैं, मुझे बहुत अच्छा लगता है, क्योंकि इस मंच पर थोड़ी भाषा अटपटी है, फिर भी कुछ कुछ बात समझ में आती है। और जब हम प्रतिदिन तो సిస్టమ్ మనకి సొంత ఎక్స్చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత అన్ని మెయిన్ ఎక్స్చేంజ్లలో లిస్టెడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అవుతుంది ఇది 100%. సో దీంట్లో ఏమాత్రం మనకి డౌట్ అనేది లేదు. బట్ ఏంటంటే కొద్దిగా పేషెన్స్ మనకు అవసరం. నిదానంగా అవుతుంది. సో ఎవరు వర్రీ అవ్వకూడదు అనేది చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఉందాం. नित्य प्रतिदिन आएंगे तो हम सीखेंगे और समझेंगे। और मैं बस मैं यही कहना चाहता हूँ साथियों, जिसका कोई गोल, बात आती है गोल की, जिसका कोई गोल नहीं उसका कोई मोल नहीं। हमेशा छोटा छोटा गोल बनाइए, एक दिन बड़ा गोल भी पूरा होगा हमारा और आपका। मैं भी 29 मार्च 2022 इस परलवाइन परिवार में मेरी एंट्री हुई थी। और ఇది మామూలు సిస్టమ్ కాదు. సో మనందరము ఒక నెంబర్ 1 పొజిషన్ లో నిలబెట్టే సిస్టమ్ ఆల్రెడీ మనం సంపాదించుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా మనం చాలా సంపాదించుకుంటాం. అయితే సార్ ఎంట్రీ మార్చి 2019 2022 ఒక మినిట్ 2 साल होने को है, 1 महीना बाकी है। तो మార్చి 2022 సార్ ఎంట్రీ మార్చి 2022 ఎప్పుడైతే ఎక్సెల్సియర్ వస్తుందనే కొంచెం ముందు. ఓకే నెక్స్ట్ విందాం. परल से लेके उस रूबी को भी हिट किया था, जो 7 खाने थे उसमें गोल गोल घुमा हुआ था, उसको सारे खाने को मैंने भरा था। परल, कोरल, ओनेक्स, क्वार्ट्स और एमेथिस्ट, टोपाज, रूबी,
मैंने गोल बना लिया था कि मुझे ये सारे खाने भरे हुए दिखने चाहिए, और मेरे पास कोई टीम नहीं थी, कोई इतना समय नहीं था। उस समय एमरल्ड का प्लान लॉन्च होने वाला था, तो 1000 डीपी की व्यवस्था करने के लिए भारी पड़ रहा था उस समय। परंतु मैंने अपने अंदर बस गोल बनाया कि रक्षाबंधन से पहले पहले मेरी रूबी करना है मुझे। तो 2 4 6 खाते खोलने का कंडीशन थी कि घर से अपने डायरेक्ट में 2 जब कोरल कर पाओगे, फिर 4 ऑनेक्स, फिर 6 क्वार्ट्स। तो मैंने घर से ही 4-5 खाते खोले, उनको मैंने अगेट से एमरल्ड और पर्ल से क्वार्ट्स किया, जो आज मुझे उन्हीं आईडियों पर सेटलमेंट कर कर मैं ఈసారి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఇంకా పూర్తిగా కింద ఎవరు లేకున్నా పర్లేదు అనేది ఇంకా అవ్వలేదు అప్పటికి. ఈసారి వచ్చినాక 1 month లో 2 month లో ఎవరు లేకున్నా పర్వాలేదు, నువ్వు డైరెక్ట్ పర్లు నుంచి వెళ్ళి రూబీ చేసుకోవచ్చు అనే ఆప్షన్ వచ్చింది. బట్ అదే టైంలో సార్కి ఏంటంటే ఆ చక్రం చూసారు కదా, ఇది మనకు రౌండ్గా ఉంటుంది కదా, ఇది పర్లు, కోరలు, ఆనిక్స్, క్వార్ట్స్, అమెథిస్ట్, టోపాజ్, రూబీ, ఈ చక్రం నేను పూర్తి చేయాలా తొందరగా అని ఇంట్లో వాళ్ళని వేసి ఇమ్మీడియట్లీ 15 రోజుల లోపే పర్ల నుంచి వెళ్ళి రూబీ అయ్యారు. అంటే ఆలోచించండి, పర్ల నుంచి వెళ్ళి రూబీ అయ్యారు. సో మీరు కొద్దిగా ఆలోచించుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఐడికి లెక్క పట్టకుండా ఇతనికి లెక్క పెట్టినా కూడా ఆనిక్స్ చేయాలంటే దగ్గర దగ్గర అప్పుడు 7,500, క్వాడ్స్ చేయాలంటే 75,000 రూపాయలు, అమెథిస్ట్ చేయాలంటే 3,75,000 రూపాయలు, టోపాజ్ చేయాలంటే 7 లక్షలు, రూబీ చేయాలంటే 14 లక్షలు. సో ఈ విధంగా సారు ఇమీడియట్లీ వెంటనే రూబీ వరకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వినండి ఎలా చేశాడు ఇంకా చూద్దాం. अपने 5 डायरेक्ट करके और अपना 5-0 का भी अचीव किया है। और फिर मैंने अपने 2 आदमी बाहर से लगा के और 2 अपने घर से लगा के ऐसे 10 डायरेक्ट करके और मैंने 7-5 को अचीव किया है। फार्मिंग मेरी जबरदस्त हुई है। सारा श्रेय पूरा श्रेय ये बड़े बड़े मंच, बड़े बड़े लीडरों को जाता है। इन्हीं के माध्यम से मेरे अंदर अटूट विश्वास आया। साथियों, मैं सत्य बता रहा हूँ दिल से, अब तक मैं 60-70 लाख रुपए अपने घर से इन्वेस्ट कर चुका हूँ, चाहे प्लॉट बेच के, चाहे अपने पैसे किसी से लेकर, और दिल से पूर्ण विश्वास के साथ पूर्णता अपने, कहते हैं ना, అయితే అక్కడ అలా చేశారు. మళ్ళీ పీవీసీలోకి వచ్చిన తర్వాత కూడా తను 0.5 నుంచి వెళ్ళి 0.50కి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ అంటే ఫార్మింగ్ అలా చేసి, సో కింద ఒక 2 కొత్త వ్యక్తులు, మిగతా వాళ్ళంతా తన ఇంట్లో వేసి 0.50 అంటే సెకండ్ క్రేడర్కి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 0.75% లో ఉండడం జరిగింది. అంటే మనం అంటాం కదా, మన పైసా డబుల్ కావడానికి 400 రోజులు అయితే, అంటే సెకండ్ క్రేటర్ 400 రోజులు అయితే ఇతను 200 రోజుల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ దగ్గర 60 నుంచి వెళ్ళి 70 లక్షల పైన ఇన్వెస్ట్ చేసుకున్నాడు. తను ఏమంటున్నాడంటే, నాకు నచ్చి, నాకు ఇష్టమై, దిల్సే అంటే నాకు ఇష్టం, నా ఇష్టంతో నేను ఏది అమ్మానో, ఏది కూడబెట్టానో నాకు తెలుసు. సో ఏదేమైనా నేను చేసి 60 నుంచి 70 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేశాను. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో మరి నా యొక్క సంతోషం నేను మాటల్లో చెప్పలేను. అయితే నాకు ఒక గోల్ ఉంది. ఎవరికైతే గోల్ ఉండదో వాళ్ళకి ఏమంటాం, ఫైనల్ డెస్టినేషన్ ఉండదు అనమాట. సో నాకు ఒక డెస్టినేషన్ చాలా పెద్దగా ఉంది. ఆ డెస్టినేషన్ ఖచ్చితంగా చేరాలా. మరి చేరాలంటే నేను ఇన్వెస్ట్ చేసుకోవాలా. సో ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు ఏమని. బట్ నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే 2025 వరకు నాకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా వి ఆర్ ద అచీవ్ అవర్ గోల్ అని అంటున్నాడు. లాస్ట్ ఫైనల్ ఇందాం మళ్ళీ. जोश जुनून के साथ मैं इस सिस्टम को कर रहा हूँ और सीख रहा हूँ। बी पॉजिटिव,
बिल्कुल नेगेटिव नहीं रहता, एकदम फुल पॉजिटिव रहता हूँ हमेशा। और कोई मुझे घर वाले, मम्मी, पिताजी, पापा कुछ भी कहो, मैं ध्यान नहीं देता हूँ। मैं कहता हूँ केवल 2 साल रुको, 2025-26 में दिखाऊंगा अपना करिश्मा। 50,000 से प्लस फार्मिंग है और मैंने गोल बना लिया 29 मार्च 2024 को अपना 1% पे पहुंचूंगा, और या तो 1 लाख की फार्मिंग पहुंचाऊंगा या मैं अपना 250% पे पहुंचाऊंगा। 2 ही तरीके हैं, या तो खुद का पैसा लगा लो या अपना टीम बढ़ा लो। पैसा कमाने के 2 ही तरीके हैं, और इस कॉन्सेप्ट में कोई पीछे नहीं है, सब आगे। जो सीखेगा वही जीतेगा। कहते हैं ना, वो सीखता है वही जिंदा है, बाकी सब शर्मिंदा है। और जिसका नहीं लगेगा धन, उसका कहाँ लगेगा मन। जिसका धन लगा हुआ है, उसी का मन लगा हुआ है, वही मंचों पे आता है, सीखता है, और एक स्तंभ की तरह डटा हुआ, टिका हुआ है। और आगे बढ़ते रहो, हम और आप मिलकर इस అయితే ఇక్కడ జో దన్ లగాగా ఓ మన్ లగాగా ఒకటి ఆలోచించండి. ఎవరు ఎందుకు సీరియస్నెస్ గా ఉంటారు, ఎవరు ఆ సీరియస్నెస్ తో వర్క్ చేస్తారు అంటే, తను మనీ అనేది అంతగా ఇన్వెస్ట్ చేశాడు. సో 60 నుంచి 70 లక్షల పైన అంటే మామూలు విషయం కాదు కదా. సో అందుకే తను సీరియస్నెస్ ఉంటాడు. తను ఖచ్చితంగా ఒకటి కాదు, రోజు 2 లేదా 3 మీటింగ్లు కూడా అటెండ్ అవుతాడు. అంటే అలా అవుతూ ఫాలో కూడా చేస్తాడు. ఎందుకంటే తన మనసు పెట్టి చేశాడు, తర్వాత డబ్బులు కూడా పెట్టాడు. సో బిలీవ్నెస్ అనేది ఒక హై పిచ్ లో ఉంది, ఆ హై లెవెల్లో ఉంది కనుకనే తను అలా పెట్టుకోవడం. తర్వాత అలాగని చెప్పేసి మళ్ళీ మీటింగ్ రాకుండా ఉంటే కుదరదు. ఖచ్చితంగా అంత పెట్టుకున్న వ్యక్తి తనకు మరి ఎవ్రీడే, డే బై డే ఏం అప్డేట్ అవుతుంది, ఏమవుద్ది అని. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు, లాంగ్వేజ్ నాకు ఇక్కడ రాదు, అయినా కూడా నేను చెప్పేది నాకు పూర్తి అర్థమవుతుంది. అంటే ఇక్కడ పీవీసీ గురించి మనం మాట్లాడినప్పుడు మీ మాటలు మాకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో వాళ్ళకే ఇదిగా ఉంటుంది భయం. అందుకే మీటింగ్ వస్తారు, అందుకే మాట్లాడతారు ఇక్కడ, అందుకే షేర్ చేసుకుంటారు వాళ్ళ విషయాలు. సో ఎవరైతే 10,000, 20,000, 30,000, 50,000 పెట్టినారో వాళ్ళకు అంత పెద్ద సీరియస్ ఉండదు. వాళ్ళు మీటింగ్ కూడా అటెండ్ కమ్మన్నా కారు. సో వాళ్ళు కానీ అలా కూర్చొని, నేను పెట్టాను కదా 10,000 ఇంకా ఎప్పుడు వస్తుంది, నేను పెట్టాను కదా 20,000 ఇంకొకరు, నేను మొత్తం 50,000 పెట్టాను వెచ్చించాను కదా అని ఇంకొకరు, అంతే తప్ప. బట్ దాన్ని నేను రూపాయికి రూపాయి ఎలా చేయాలా, మరి సిస్టమ్ అక్కడ నీకు చేయమని చెప్తుంది కదా, రెడీ మనీ లేకపోతే ఇవన్నీ అని చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ విందాం లాస్ట్ అండ్ ఫైనల్. के साथ बने रहेंगे। एक दिन ऐसा आएगा जो हमारी చెప్పండి. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు కదా, అది మెయిన్ పాయింట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమడిగారు, వాళ్ళకి ఏం సమాధానం. ఫైనల్ కి నేను చెప్తాను ఇప్పుడు. అది पार्लियामेंट परिवार की जो डीपी लगी हुई है, इनको रिडीम करके सीड वैल्यू में पहुंचाते हैं, और सीड वैल्यू हमारी बहुत बढ़ चुकी है। पीवीसी मेटा भी, फार्मिंग भी, सभी बढ़ चुकी। जो पार्लियामेंट में था या जो आज सीड फंडिंग और फार्मिंग कर रहा है, क्योंकि बहुत गोल्डन चांस है इस समय। इससे नीचे जाने वाले की संभावना नहीं है, इससे ऊपर ही ऊपर बढ़ेगा। और आज जो सीड फंडिंग फार्मिंग करेगा, उसकी कंपाउंडिंग की ताकत समझ चुके हैं हम और आप, कि कितने महीने में हम 2 गुना ले सकते हैं, कितने महीने में 4 गुना, कितने महीने में 8 गुना, 10 गुना, 16 गुना, 32 गुना, 50 गुना। और क्राइटेरिया भी दे रखे हैं कि हम 4 महीने भी 2 गुना ले सकते हैं और 10 महीने में भी 8 गुना ले सकते हैं। साथियों, बस सीखने की जरूरत है। हर व्यक्ति के समझ में नहीं आएगा ये, और जिसके आगे ढंग से वो निकल कर नहीं जाएगा। तो हम और आप सीखने के लिए आते हैं, और सीख कर ही आगे लोगों को सिखाने का प्रयास करते हैं। छोटी सोच और पैर की मोच जीवन में कभी आगे नहीं बढ़ने देती। हमेशा बड़ा सोचो, अच्छा सोचो। सोचने का कोई पैसा नहीं लगता, और जब हम बार बार सोचेंगे तो हमारा वो कार्य निश्चित होगा। और पहले से सोच कर हम छोड़ देंगे तो वो कार्य हमारा कभी पूरा नहीं होता है। उसको बार बार सोचते रहो, वो कार्य हमेशा पक्का होगा। क्योंकि जब हम किसी कार्य को एक बार सोचकर छोड़ देते हैं, या पूजा अर्चना हो, या किसी से आंख मिलाना हो, या किसी से नजर चुराना हो, तो वो कार्य पूरा नहीं होता, सफल नहीं होता है। उसको बार बार रिपीट करते हैं ना,
तब भी वो लेसन याद रीड होता है, तभी वो कोई भी कार्य करो बार बार करने से ही पूरा होता है। मेरा कहने का तात्पर्य यही है साथियों कि काम करो ऐसा कि नाम हो जाए, और नाम करो ऐसा कि नाम से ही काम हो जाए। बहुत बहुत धन्यवाद सर, जो मुझे 2 शब्द बोलने के लिए मौका दिया है। थैंक यू सो मच। जय पीवी स्मेटा, ग्रेट पीवी स्मेटा। థ్యాంక్ యూ एक बार ఓకే. సో ఏంటంటే చెప్తాను ఇప్పుడు సార్ అనేది ఒక విషయాన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్ది. సో ఇంత పెట్టిన తర్వాత మన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉండాలి అంటే, ఏదైతే నీ గోల్ ఉందో ఆ గోల్ నువ్వు మాటి మాటికి అనుకున్నప్పుడు, పదే పదే నువ్వు అనుకున్నప్పుడు, సో దానికి అనుగుణంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు. లేకపోతే నువ్వు అక్కడనే ఉంటావు. సో కంపల్సరీ మనం మీటింగ్ అటెండ్ అవ్వాలి. కంపల్సరీ ప్రతిదీ సిస్టమ్తో కనెక్టివిటీ అయి ఉండాలి. అదర్వైజ్ మనం అనుకున్న గోల్ చేరము అనేది సార్ యొక్క సారాంశం. ఓకే. సార్ అనేది ఏంటంటే ఇక్కడ చంద్రశేఖర్ సారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఒక అది పెట్టమని. ఓకే, వినిపిస్తాను. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. मेरा आईडी कैसे राज खाने को मैंने भरा था पर्ल, कोरल, ऑनेक्स, क्वार्ट्स और एमेथिस्ट, टोपाज, रूबी। मैंने गोल बना लिया था कि मुझे ये सारे खाने भरे हुए दिखने चाहिए, और मेरे पास कोई टीम नहीं थी, कोई इतना समय नहीं था। उस समय एमरल्ड का प्लान लॉन्च होने वाला था, तो 1000 डीपी की व्यवस्था करने के लिए भारी पड़ रहा था उस समय। परंतु मैंने अपने अंदर बस गोल बनाया कि रक्षाबंधन से पहले मेरी रूबी करना है मुझे। तो 2, 4, 6 खाते खोलने का कंडीशन थी कि घर से अपने डायरेक्ट में 2 जब कोरल कर पाओगे, फिर 4 ऑनेक्स, फिर 6 क्वार्ट्स। तो मैंने घर से ही 4-5 खाते खोले। उनको मैंने अगेट से एमरल्ड और पर्ल से क्वार्ट्स किया, जो आज मुझे उन्हीं आइडियों पर सेटलमेंट कर मैंने अपने 5 डायरेक्ट करके और अपना 50 का भी अचीव किया है। और फिर मैंने अपने 2 आदमी बाहर से लगा के और 2 अपने घर से लगा के ऐसे 10 डायरेक्ट करके और मैंने 75 को अचीव किया है। फार्मिंग मेरी जबरदस्त हुई है। सारा श्रेय पूरा श्रेय ये बड़े बड़े मंच, बड़े बड़े लीडरों को जाता है। इन्हीं के माध्यम से मेरे अंदर अटूट विश्वास आया साथियों। मैं सत्य बता रहा हूँ दिल से, अब तक मैं 60-70 लाख रुपए अपने घर से इन्वेस्ट कर चुका हूँ, चाहे प्लॉट बेच के, चाहे अपने पैसे किसी से लेकर, और दिल से पूर्ण विश्वास के साथ पूर्णता अपने कहते हैं ना जोश जुनून के साथ मैं इस सिस्टम को कर रहा हूँ और सीख रहा हूँ। बी पॉजिटिव, बिल्कुल नेगेटिव नहीं रहता, एकदम फुल पॉजिटिव रहता हूँ हमेशा। समझ में आ रही है कि क्रिप्टो क्या है, షేర్ మార్కెట్ क्या है, వెతుకుతున్నా నేను. మరి ట్రేడింగ్ क्या है। మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేది అదే కదా నువ్వు అడిగింది చంద్రశేఖర్ సార్. అదే సార్, వాళ్ళు ఏమన్నారంటే ఆయన సమాధానం చెప్పారు వాళ్ళందరికీ. వాళ్ళ తాత, వాళ్ళ మా వాళ్ళ బాబు వాళ్ళంతా అడిగితే నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వడం అని చెప్పాడు. ఆయన ఒకటే మాట అంతే చెప్పారు. అది ఎక్కడ నేను చూస్తున్నాను ఒక నిమిషం. नॉलेज रखेंगे, नॉलेज एकदम, और नॉलेज को हम पिताजी, पापा, कुछ भी कहो, मैं ध्यान नहीं देता हूँ। मैं ఇక్కడ వచ్చింది మాట. पूर्णता अपने कहते हैं ना जोश जुनून के साथ मैं इस सिस्टम को कर रहा हूँ और सीख रहा हूँ। बी पॉजिटिव, बिल्कुल नेगेटिव नहीं रहता, एकदम फुल पॉजिटिव रहता हूँ हमेशा। और कोई मुझे घर वाले, मम्मी, पिताजी, पापा, कुछ भी कहो, मैं ध्यान नहीं देता हूँ। मैं कहता हूँ केवल 2 साल रुकूं, 2025-26 में दिखाऊंगा अपना करिश्मा। 50,000 से प्लस फार्मिंग है, और मैंने गोल बना। ఓకే. సో మమ్మీ, డాడీ, ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళు ఏమన్నా కూడా నాకు ఒక 2025 లేకపోతే 2026 నాకు వరకు టైం ఇవ్వండి, సో నేను ఖచ్చితంగా ఏంటనేది చూపిస్తాను అని అన్నారు అన్నమాట. అర్థమైందా సార్? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇక్కడ మహబూబ్, ఎస్ వెల్కమ్ సార్. మహబూబ్ మీరు హ్యాండిల్ చేశారు కదా, మొహమ్మద్ మహబూబ్. సార్ మాట్లాడండి. ఓకే. సో విన్నారు కదా సార్. సో మరి మనము
సార్ అన్నట్టుగా మరి 50,000 బిలో మనం ఇన్వెస్ట్ చేసి వీఆర్ ద విన్నర్ అని మనకెప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. మరి ఒక 60 తన లైవ్ లో విన్నాం మనం. అంటే ₹1,00,00,000 కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ ఏంటంటే మన మీటింగ్కి వచ్చి లైవ్ లో ఈసారి చేసిన విషయం నాకు అప్పుడే తెలుసు, ఇప్పుడు కాదు, మార్చిలో 2022లోనే నాకు తెలుసు. అది ఇక్కడ మేము జూమ్ లో కూడా షేర్ చేసాం ఆ విషయాన్ని. బట్ ఏంటంటే నేను ఏంటంటే ఎవరు ఇక్కడ తప్పట్టుకోవద్దు. బట్ ఏంటంటే ఎంత ఇన్కమ్ నువ్వు వెచ్చిస్తే అంత ఇన్కమ్ రాబడతావు. ఏమన్నారు ఇక్కడ, సిర్ఫ్ 2 లేదా 3 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి. వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చెప్పారు. సో అతను ఏమన్నారంటే ఇంకో విషయం కూడా చెప్పారు, నేను ఫ్లాట్ కూడా అమ్మడం జరిగింది దీని గురించి. సో ఎంత అటూటి విశ్వాసం అంటే ఎక్కడ లేనటువంటి ఒక నమ్మకం, బిలీవ్నెస్, ఆస్థ. ఎంత నమ్మకం ఉంటే ఫ్లాట్ తో అమ్మి, ఫ్లాట్ బేస్కి ఏమైనా పైసా రక్క అంటే అమ్మి నేను డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఎంత ఒక గట్టి నమ్మకం ఉంటే అలా చేయాలి. ఓకే లీడర్. तो थैंक यू सर वन सेकेंड इधर लेकुंडा కూడా आज शेर सिंह सर आप आए क्या आज? अगर आपका आवाज हम लोग बार बार सुन रहा था आपका. ओके अभी नहीं है, मे बी दूसरा వేరే దాంట్లో ఉంటారు. तो ఏంటంటే ఇంత మంచి సిస్టమ్ లో మనం ఉండంగా చూద్దాము. పబ్లిక్ మీకు ఇదొచ్చింది అదొచ్చింది అని వైరస్లు మనకి అంటించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, నో నీడ్ టు అదర్ ప్లాన్. మనకి మా దగ్గర పీవీసీ ఉండగా వేరే అన్ని ప్లాన్స్ దండగా, రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మరి ఇక్కడ అదే షేరింగ్ తీసుకుందాం. సో ఓడపల్లి మౌనిక మేడం, మీరు లైవ్ లో కంఫర్టబుల్ ఉన్నారా మేడం? ఓడపల్లి మౌనిక మేడం. ఓకే మరి బిజీ ఉన్నట్టున్నారు కొద్దిగా. ఎస్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన షేర్ సింగ్ సార్ ఎందుకు రిపీట్ చేయమని చెప్పి నేను అడిగానంటే, ఆయన చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, టెక్నికల్ గురూజీ అంటారు ఆయన్ని. ఆయన ఎంత, నేను ఆయన క్లాసులు కూడా వెళ్ళాను. బిగినింగ్ లో పీవీసీ మాట లాంచ్ అయినప్పుడు ఆయన జూమ్ మీటింగ్ లో క్లాసులు కూడా తీసుకున్నాడు. క్రిప్టోలు ఎలా చూడాలి, ఎలా విధంగా అప్పుడే కాయిన్ మార్కెట్ మనకి లిస్ట్ అవుట్ కాకముందే ఆయన ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా లిస్ట్ అవుతుంది అని క్లాసులు తీసుకున్నారు. ఒక 10 days వరకు అటెండ్ అయ్యాను, తర్వాత ఆగిపోయాను. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎంత అంత అంత లెవెల్లో అమౌంట్ పెట్టాడంటే ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ చూడండి ఆయనది. ఎంత డెడికేషన్ తో పనిచేశాడు చూడండి. ఎంత డెడికేట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడిగినా కానీ ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. జస్ట్ 2 years నాకు టైం ఇవ్వండి, ఆ ప్రాఫిట్ నేను చూపిస్తాను. ఒక ఫ్లాట్ కూడా అమ్మి ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేయడం అంటే ఆశా విషయం. అతను ఎంత థింక్ చేసి ఉండదు, ఎంత నమ్మకం ఉంచాలి సిస్టమ్ పైన, ఎంత నమ్మకం ఉంటే కానీ ఆ ఫ్లాట్ అమ్మి తీసుకురావడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. బిగినింగ్ లోనే అది కూడా లో ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు సార్. చాలా త్వరగా వచ్చేస్తాడు. పీవీసీ మెటల్ లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ లాంచ్ అయినప్పుడు కూడా ఫాస్ట్ గా ఆయన క్రైటీరియాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో అందుకు నేను నిన్న కొంచెం బాగుంటుందని నేను అడిగాను. అది వాళ్ళకి నిన్న కుదరలేదు, ఇవాళ తీసుకున్నాం. ఇప్పుడు అంత గొప్ప లీడర్స్ వాళ్ళందరినీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు చేసిన ఎఫర్ట్లు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్లు కనీసం కొంచెం తక్కువ, ఒక 1 or 2% ఎఫర్ట్ పెట్టినా గానీ మనం వేరే లెవెల్లో మనం ఉంటాం. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఇంత కష్టపడి రాజేశ్వరి గారు మీటింగ్ నడిపిస్తున్నారంటే ఎవరి కోసం సార్? మన కోసమే కదా. జనరేషన్ మన జనరేషన్స్ షైన్ అవుతాయి, మంచి ఉన్నత స్థాయిలో ఉంటాం. తెలుసుకోవడానికి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది ప్రపంచం. ఆ ప్రపంచంలో మనం కూడా భాగస్వాములుగా ఉంటాం. అంతే, భాగస్వాములుగా అయ్యి
ఒక ఉన్నత స్థాయిలో ఉంటాం. అది మీరు చూడకపోయినా మీ తర్వాతి వారు ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిటబుల్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. పీవీసీ మెటల్లో ఫస్ట్ ట్యాగ్ అని ఫ్యూచర్ ఆఫ్ మనీ ఉంటుంది. ప్రజెంట్ మనీ అని ఎప్పుడు రాయలే వాళ్ళు. ఫ్యూచర్ మనీ, భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయము, భవిష్యత్తులో వచ్చేటువంటి క్రిప్టో కరెన్సీ గురించి వాళ్ళు రాయడం జరిగింది. కానీ మనం 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 కొంచెం కూడా దాంట్లో మనం ఇంట్రెస్ట్ చూపించట్లా, ఇంకా క్వశ్చన్స్ వేసుకుంటున్నాం. పెట్టిన వాళ్ళు లక్షల్లో పెట్టుకోబోతున్నారు, కోట్లలో పెట్టుకోబోతున్నారు. వాళ్ళు ఎంత విశ్వాసం ఉంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. ఇవాళ కూడా విజయ్ భాస్కర్ సార్ ఒక వీడియో షేర్ చేశారు, మనం చూసాం. పీవీసీ మీద ఏ లెవెల్లో ట్రేడింగ్ అవుతుంది. డాలర్ రేట్ తక్కువగా ఉండొచ్చు, కానీ ట్రేడింగ్ ఏ లెవెల్లో ఉంది మనం చూసాం. ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. దాదాపు $1,400 వరకు కూడా వెళ్ళింది, ట్రేడింగ్ జరిగింది. రీసెంట్ గానే లాస్ట్ మంత్ జనవరి 19 ఫిబ్రవరి 19 తారీఖు కూడా 700 800 వరకు ట్రేడింగ్ అయ్యింది డాలర్స్. సో అదే ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే పనిలో, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో ఏ రకంగానూ పోకా ఉండదు ప్రాఫిట్ కి. మీరు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడతాం. పరిస్థితులు నాకు అన్ని తెలుసు, రాజేష్ గారికి కూడా తెలుసు. మనం అందరం మధ్య తరగతి వాళ్ళమే, కాదని చెప్పట్ల. ఒక పైసా పెట్టాలంటే ఆలోచిస్తాం, ఏమవుతుందో ఏమోనో. మన జీవితాలు అంతే. మన జీవితంలో ఒక భయం ఉంటుంది. ఒక పని చేయాలంటే అది ఇంకో దానికి అవసరం ఉంటుంది మనకి. ఆ పెట్టేటప్పుడు ఆ డబ్బులు అవసరం ఉన్న దాన్ని తీసి ఇంట్లో పెట్టలేం, ధైర్యం చేయలేం. వాస్తవమే, కాదని చెప్పట్ల. కానీ చేయకపోతే, రిస్క్ చేయకపోతే ఒక మంచి అవకాశాన్ని కోల్పోతున్నాం అన్నది నా బాధ. ఇప్పుడు టీం వైజ్ తీసుకుంటే కూడా, టీంలో కూడా ఎందుకు టీం వైజ్ చేయాలా, అయ్యో వాళ్ళకి చెప్పాలా, తిరగాల, చేయాలా, ఇవన్నీ రిస్కులు ఉంటాయి. ఎందుకు తలనొప్పి ఎక్కడ ఏం చేయలేం దానికి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు కూడా ఎంత పెట్టుబడి పెడితే అంత ప్రాఫిట్స్ చూస్తాం. మీరు 10,000 రూపాయలు పెడితే 10,000 రూపాయలు సంబంధించిన ప్రాఫిట్స్ మీరు చూస్తారు. ₹1,00,000 ఇప్పుడు ఆయన షేర్ సింగ్ సార్ 70 lakhs 80 lakhs పెట్టుబడి పెట్టారు. దానికి మించి అతను ఆ లెవెల్లో ఇన్కమ్ చూస్తాడు ఆయన ఫ్యూచర్ లో. ఒకటి, ఈ చాలా మంది ఇప్పుడు బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా, బాగా బిజినెస్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా పీవీసీ మెటల్ బ్యాక్ స్టెప్ వేశారు. ఇది జరిగింది, మనం చాలా మందిని చూసాం. ఆ విధంగా ఎందుకున్నారు చూడండి. ఇప్పుడు బాగా బిజినెస్ చేసుకుంటూ పోయే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. పీవీసీ మెటల్ పెర్ల్వైన్ లో ఒకటే ఒక డ్రాబ్యాక్, నేను ఓపెన్ గా చెప్తాను. డ్రాబ్యాక్ ఏంటంటే పెర్ల్వైన్ అనేది ఒక ఎక్సైట్మెంట్, ఒక చాలా ఫ్యూచర్ భయంకరంగా ఎస్టాబ్లిష్ అవుతున్న సమయంలో పీవీసీ మెటల్ కమ్యూనిటీ ఏం చేసిందంటే, జస్ట్ ఈ ఒక మంచి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే, ఒక మంచి ఉద్దేశంతోనే పీవీసీ మెటల్ క్రిప్టో కరెన్సీలోకి వచ్చాం అంతే. లేదు ఒకవేళ 2 విధాలుగా చేస్తుండొచ్చు. ఒక పెర్ల్వైన్ కూడా కంటిన్యూ చేస్తూ పీవీసీ మెటల్ కూడా ఒకవైపు పెట్టి ఉంటే కూడా అది వేరే లెవెల్, వేరే మనం ఊహించలేము, అది చెప్పలేము మనం. ఒకవేళ పెర్ల్వైన్ కూడా టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. ఈ పెర్ల్వైన్ లో కూడా కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి మన పెర్ల్వైన్ సిస్టమ్ వేరే లెవెల్లో ఊహించలేము. అంత స్టేజ్ లో ఉండేవాళ్ళం. పెర్ల్వైన్ లో బిజినెస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది కొన్ని కారణాల రీత్యా క్లోజ్ చేసింది, కొన్ని విధి విధానాల రీత్యా క్లోజ్ చేసింది, కొన్ని మంచి విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా క్లోజ్ చేసింది. సో అక్కడ ఏమైందంటే, పెర్ల్వైన్ లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం విశ్వాసం తగ్గింది. కొంచెం అంటే చాలా వరకు తగ్గింది. అక్కడే మనకు సిస్టమ్ చేసినటువంటి పెద్ద తప్పని నా ఉద్దేశం. అంతకు మించి వేరే ఎక్కడ పీవీసీ మెటల్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కూడా చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్. మీరు చాలాసార్లు విన్నారు కదా. అదొక్కటే ప్రజల్లో 85 లక్షల మంది కమ్యూనిటీలో పీవీసీ మెటల్ యొక్క సిస్టమ్ ఆ విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయింది అంతే. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ తీసుకొచ్చింది. కానీ అది అర్థం కాల చాలా మందికి. అది అర్థం కాకుండా దాన్ని సిస్టమ్ చేసిన పనిని నెగిటివ్ తీసుకున్నారు అంతే. నెగిటివ్ తీసుకోవడం వల్ల ఈ ప్రయాసం ఇప్పుడు మనకు 85 లక్షల నుంచి 2 లక్షల కమ్యూనిటీ వాళ్ళ దగ్గర మనం ఉన్నాం. అయినా కూడా ఇబ్బందే లేదు, భయపడాల్సిన పనే లేదు. ఎక్సలెంట్ ఫ్యూచర్ పీవీసీ మెటల్ ఉంది. బిట్ కాయిన్ ఎక్కడో ఉందని నేను చెప్పాను. బిట్ కాయిన్ ఎక్కడో ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా $1 నుంచి కదా వచ్చింది. $1 నుంచి $2 $3 నుంచి కదా డెవలప్ అయింది. విశ్వాసం, నమ్మకం, మీ యొక్క పెట్టుబడి
ఈ పెట్టుబడి నమ్మకంతో విశ్వాసంతో ఉంటే బిట్కాయిన్ మించి మనం తీసుకురావడం జరుగుతుంది. మీరు చూడండి, కావాలంటే దృఢంగా బాగా బలిష్టంగా దారుఢ్యం కలిగిన వానికి జబ్బులు రావు. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదో, ఎవరికైతే దేహ దారుఢ్యంలో, ఆ శరీర తత్వంలో ఎవరికైతే ఆ ఇమ్యూనిటీ పవర్ అయితే ఎవరికంటే ఉండదు. కరోనా కూడా ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకే వచ్చింది. అట్లా విశ్వాసం నమ్మకం లేనట్టు వాళ్ళకి ఈ వైరస్లను అటాక్ అవుతాయి. బాగా దృఢంగా ఉన్నప్పుడు శరీరంలో ఎటువంటి జబ్బులు రావు. ఏ జబ్బు, ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా వచ్చినా నిన్ను ఏం చేయదు. నువ్వు ఎప్పుడైతే శరీరంలో శారీరకంగా వీక్ అవుతావో, మానసికంగా వీక్ అవుతావో, అప్పుడే నీకు అనేక రకాల వైరస్లు అటాక్ అవుతాయి, అనేక రకాల జబ్బులు నీకు అంటుకుంటాయి. అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. ఎస్, 100%. సో నీ విశ్వాసమే నేను నడిపిస్తానడానికి 100%. సో నువ్వైతే మానసికంగా, శారీరకంగా నిజంగానే దృఢంగా ఉన్నప్పుడు కానీ మనము చెప్పుకోవడానికి బాగుంటాయని కాదు, ఇది వాస్తవము. సో అందుకని నీకు దగ్గరికి ఇప్పుడు వేరే సిస్టమ్ వచ్చినా కూడా దానికి నువ్వు అటాక్ అయినావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు డిలే ఉన్నావని అర్థం. మనం డిలే ఉన్నామని అర్థం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పర్లమెంట్లో ఉన్న వాళ్ళు గట్టిగా ఉండాలి, సమాధానం కూడా అట్లా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సమాధానం అనేది గట్టిగా ఉండాలి. సో మన దగ్గర అది కూడా ప్రేమతో మనము ఏంటంటే, ఒక ఎదురు నుంచి ఒక చిన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మన దగ్గర 100 ఎబో ఆన్సర్స్ ఉండాలి. మన దగ్గర 100 ఎబో ఆన్సర్ ఉండాలి. సో అలా అది కూడా ప్రేమతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్తాను ఎప్పుడైనా. పీవీసీలో ఉన్నావు అంటే, సో నేను నెంబర్ 1లో ఉన్నాను, అయిపోయా కలాస్, మళ్ళీ నాకు ఇంకోటి ఏంటి అనే ఒక లెవెల్లో, తన యొక్క నమ్మకం ఆ లెవెల్లో ఉండాలి. అప్పుడే నువ్వు ఇందులో అమౌంట్ అనేది అర్న్ చేయగలుగుతావు. సో పీవీసీలో ఉన్న వాళ్ళు ఆ విధంగా తయారవ్వాలి. నేను పీవీసీ మీటర్లో ఉన్నాను, నాకు ఏది అవసరం లేదు అన్న ఒక భావనతో ఉండాలి, అన్న ఒక ఆలోచనతో ఉండాలి. ఎప్పుడైనా ఇక్కడ కొద్దిగా సౌండ్, అయితే పీవీసీ మీటర్లో ఉన్న వాళ్ళు పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క ఇందాక శారీరకంగా అన్నట్టుగా కనీసం ఎట్లా మానసికంగా గట్టిగా ఉండాలి. శారీరకంగా అంటే అందరూ అంత దృఢంగా లేకున్నా, అది మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. కనుక అట్లీస్ట్ మనస్సు అనేది నువ్వు కరెక్ట్గా నీ యొక్క ఆధీనంలో పెట్టుకునే అవకాశం నీకు ఇచ్చాడు. నువ్వు ఏ విధంగా మెదలాలి, నీకు ఒక ఆలోచన విధానం ఇచ్చాడు. నీకు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనే విషయాల్ని మనకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం గట్టి ఉండి, సో ఎక్కువ అర్న్ చేసుకోమని చెప్తున్నాం. మనం ఇక్కడ వచ్చినప్పుడు ఈ పీవీసీ మీటర్ అనేది మన మీటింగ్ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి, అదర్వైజ్ ఎవరి మాటల్లో చెప్తే మనం వినడానికి కాదు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు. సో ఎలా సంపాదించుకోవాలని అడగండి కూడా మిమ్మల్ని మీకు చెప్పడం జరిగింది. సో నా గోల్ ఏంటి అంటే, నీ గోల్ ఏంటి నువ్వు ఇక్కడ చెప్పు, మాట్లాడుకో, తెలుసుకో, ఎలా దాన్ని అచీవ్ అవ్వాలి అని అడగండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా మేము మా శాశక్తుల్లా మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరి అలాగని చెప్పేసి అట్లీస్ట్ 10,000తో పబ్లిక్ ఓన్లీ 5,000తో సీట్ ఫండింగ్ చేసి వీ నీడ్ టు అచీవ్ గోల్ అంటున్నారు. హౌ పాసిబుల్? అదే 5,000తో చేశారు. ఇప్పటికీ మళ్ళీ ఫ్రెండ్స్ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఒక 10,000 పెట్టి సీట్ ఫండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది చేసుకున్నారు? ప్రతి ఒక్కరు అప్పుడు 5-6 వేల నుంచి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రీసీట్ ఫండింగ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏమంటావు అంటే, అది చెప్తే అంతకుముందు అనెక్స్ చేశాను, ఇప్పుడు మళ్ళీ మొన్న 6,000 పెట్టాను, మళ్ళీ పీవీసీ మీడియం కొనుక్కోమన్నావు, మళ్ళీ ఇప్పుడు
మళ్ళీ ఒకసారి సీట్ పండుగ పెట్టమంటాం, మళ్ళీ 10,000 రోడ్లు ఎటువంటి పెడతాం అవన్నీ వచ్చినాయి రాలేవు. సో ఇది మరి ఇంకొక బ్రోడ్ ఆలోచన ఎక్కువ ఉంది. అంటే పెద్దగా ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం, బ్రోడ్ మైండ్ ఎక్కడ మరి ఏది? ఇప్పటికి కూడా దీని అర్థం ఏంటంటే 2,850 మీనే ఇంకా ఉన్నాం. అదే ఎప్పుడు వస్తుంది 32 2,250 రూపాయలు వేసాం కదా, 32 ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచన నడుస్తుంది అనమాట. ఆలోచన అదే విధానంలో నడుస్తుంది అంతే తప్ప మీటింగ్ అటెండ్ అవ్వడం, సిస్టమ్ యొక్క అర్థం తెలుసుకోవడం అది జరగట్లేదు. ఇది జరగాల్సింది, ఇది యాక్చువల్లీ ఇది. ఓకే, సో ఇక్కడ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు వేరే సిస్టమ్కి మీరు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏదైనా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారా? డబ్బు వస్తుందా? ఫ్రీ వస్తుందా? మా దగ్గర కూడా ఎన్నో సిస్టాలు వస్తాయి సార్, మేము కూడా ఐడీలు వేస్తాం, చూస్తాం వాటిని. ఓకే, మొన్న మీకు పబ్లిక్ ఎలా ఉంటుందో చూపించాను ఒక వ్యక్తి. సో వచ్చింది మన లైన్లోకి, సార్ ఇది సిస్టమ్ నిజంగానే పీవీసీ పోతుందంటారు సార్, ఇది స్కామేనా అంటే అలా అనిపిస్తుంది అన్నాడు. మీ దగ్గర ఏమైనా చెప్పండి. నాకు ఫస్ట్ ఏం లేదని పెట్టాడు కదా. నెక్స్ట్ ఆ రోజు మీటింగ్ అయిపోయినాక వెంటనే మీకు ఇప్పుడు చార్ట్ చూపిస్తాను. బట్ ఏంటంటే నేను బయట ఉన్నాను, ఆన్ ద వేలో నడుస్తూ నేను మీకు మాట్లాడుతున్నాను. సో నేను స్థిరంగా కూర్చుంటే కనుక నేను మీకు చూపిస్తాను. కనుక డ్రెస్ చూపించట్లేదు, రేపు చూపిస్తాను. బట్ ఇంకో సిస్టమ్ ఉంది ఆయన దగ్గర. నేను ఆల్రెడీ ఫస్ట్ నేను గుర్తుపట్టేశా, మీ దగ్గర ఇంకో సిస్టమ్ ఉంది, అందుకే నువ్వు దీన్ని ఖరాబ్ ఉంటున్నావు తప్ప నీ దగ్గర ఇంకో సిస్టమ్ లేకపోతే నీకు దీనంతా నెంబర్ 1 సిస్టమ్ ఉండదు. సో నీకు వైరస్ వచ్చింది. సో ఏంటంటే నాకు అది లింక్ పెట్టాడు. ఆ లింక్ రాసేటప్పుడు సరిగ్గా రాయరాలి. బట్ ఏంటంటే అందులో నేను ఆల్రెడీ ఉన్నాను, ఆల్రెడీ నాకు తెలుసు దాని గురించి. నేను మళ్ళీ సరిగ్గా రాసి పంపించాను. అవును సార్ ఇదే అని చెప్పినాడు. సో ఆలోచించండి. సో ఏంటంటే వీళ్ళంతా వైరస్ కి అటాక్ అవుతున్నారు. సో చెప్పాను కదా మీ అందరికి, పబ్లిక్ ఏంటంటే గుమ్రా. పబ్లిక్ ని ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇటు తిప్పడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప నేను ఒక లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. బట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒకటే సిస్టమ్ మన ముందుకు వచ్చింది, దట్ ఇస్ ద పీవీసీ మెటా. ఇది ఒక్కటే ఒక నిర్ణయంతో వెళ్తుంది, ఒక ఎయిమ్తో వెళ్తుంది. సో నేను నాతో వచ్చిన వాళ్ళని నేను ఖచ్చితంగా సక్సెస్ ఏంటనేది వాళ్ళకు చూపించే నేను వదులుతాను, అప్పటిదాకా నేను వదలను అన్న ఆలోచనతో సిస్టమ్ వెళ్తుంది. బట్ అది మనము అర్థం చేసుకునేందుకు పొరపాటు పడుతున్నాం మనందరము. ఎవరైతే ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టాలన్నా లేకపోతే మళ్ళీ ఏంటి అది ఇది అంటున్నారో వాళ్ళందరికీ ఇదొకటే నేను చెప్పే సమాధానం. మనం ఏంటంటే సిస్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. సో ఇందాక మరి మీకు వాయిస్ మెసేజ్ వినిపించిన దాంట్లో మీరు వినే ఉంటారు, ఈ సిస్టమ్ నీకు అంత ఈజీగా అర్థం కాదు. అర్థమైతే ఒకసారి పైసలే తను చెప్పింది 100% వాస్తవం. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు అంతే. సిస్టంలో నుంచి వెళ్ళి ఏమాత్రం మనకు తప్పు అసలు 0 కూడా కనబడట్లేదు. 0.100లో 0.001% కూడా మనకు కనబడుతుంది. సో ప్రతి ఒక్కరు సిస్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు తన హిస్టరీని చెక్ చేయండి. తన పీవీసీ మీద వచ్చిన తర్వాత కూడా నీకు ఏమి ఇచ్చింది, ఎంత నీకు ఇక్కడ నీకు సక్సెస్ ఇచ్చింది, ఏ రకంగా నువ్వు సంపాదించుకోవచ్చు, ఏ రకంగా నువ్వు చేసుకుంటే ఏ రకంగా నీకు బెనిఫిట్ వచ్చింది. సో ఇవన్నీ ఆల్రెడీ మన ముందు ఉన్నాయి. పోయినసారి విజయ్ మీరు చూడండి, ఇందాక మనం ఒక వాయిస్ మెసేజ్ కూడా విన్నాం కదా, ఇది ఇప్పుడు కాదు మన గ్రూప్ లో బిజినెస్ ఎంత జరుగుతుంది చూడండి. దానికి ఒకసారి ఏం చేశారంటే మరి రేట్ అది పెరుగుతలేదు, రేటు ఎందుకు పెరుగుతలేదు? తను ఇలా అర్థం చేసుకోవాలి, రేటు తగ్గున్న కారణంగా బిజినెస్ జరుగుతుంది అని. అంటే నీకేం కావాలంటే ఓన్లీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడమే కావాలి తప్ప వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ డోంట్ నో. అంటే అది ఏం జరిగినా నాకు అవసరం లేదు అవన్నీ విషయాలు, నాకు రేటు పెరగాలి అనే ఒక ఇంటెన్షన్ తప్ప
ఇది మనం ఓన్లీ 10,000, 5,000, నా 10,000, నా 20,000, నా 30,000, నా 50,000 తప్ప బట్ సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా రన్ అవ్వాలి, సిస్టమ్ కోట్లల్లో అంటే లెక్కలేని 150 కోట్ల పివిసి మెటల్ తీసుకొచ్చింది. సో దాన్ని నిలబెట్టుకోవాలన్నా, దాన్ని నడిపించాలన్నా, దాన్ని అది రన్ అవ్వాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా మరి ఇంకా ఎన్ని కోట్లు కావాలి? సో నువ్వు ఇక్కడ ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు లేదా 50,000 రూపాయలు వెచ్చించి ఇది నాకు అనుకున్నంతగా అత్తలేదు తొందరగా, నాకు ఇంకెప్పుడు వస్తుంది పైసలు అన్న ఆలోచనలోనే మనం ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ సిస్టమ్ యొక్క అవగాహన తెలుసుకోవట్లేదు, సిస్టమ్ ఉన్న ఒక డెప్త్ నువ్వు తెలుసుకోవట్లేదు. ముందుగా నువ్వు సిస్టంలో ఏముంది అనేది తెలుసుకో. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరు అచ్చా ఫైనాన్స్ నాకు గుర్తుంది. బట్ ఏంటంటే సారీ ఏమనుకోవద్దు, నేను రేపు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోకుండా బయటకు రావాల్సి వచ్చింది, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ బయటకు రావాల్సి వచ్చింది. సో నడుస్తూ అది నేను సిగ్నేచర్ చేస్తూ చెప్పడానికి వీలు కాదు. దానికి మనము సిట్టింగ్ కూర్చొని చెప్తేనే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ వేరే వర్క్లో బయటకు రావాల్సి వచ్చింది, కొద్దిగా సీడ్ ఫండింగ్ చేసుకుంటాని మరి జస్ట్ మెసేజ్ చేశారు. మరి అలాంటప్పుడు వెళ్ళాలి. సో మన దగ్గరికి రమ్మని చెప్పాం, కానీ వాళ్ళకి వెహికల్ ఉంది, ఆ వెహికల్ సార్ కొంచెం మీరు వస్తే బాగుంటుంది అన్నారు. దానివల్ల నేను ఇప్పుడు బయటకు వచ్చాను. లేదా ఈ టైంలో నేను బయటకు రాను. ఆల్రెడీ నేను డ్యూటీకి వచ్చిందే ఇప్పుడు 1 అవర్ ముందు. సో దాని గురించి నేను ఫైనాన్స్ గురించి రేపు డిస్కస్ చేస్తాను, కొంచెం తొందరలో చేస్తాను. రేపు ఒకవేళ నాకు తెలిసి మీకు స్పెషల్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా సార్ అయితే మనము ఎట్లా అర్థం చేసుకోవాలా, మనకు దగ్గర మరి సిస్టమ్ అర్థం అవ్వాలంటే మనం ఏ రకంగా ఉండాలా అనే ఒక స్పెషలైజ్ ప్లాన్ ఉంటుంది. రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఏ విధంగా అయితే మండే రోజు మనకి ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుందో, బట్ దాన్ని చేయాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఎలాగైతే మన ప్రొఫెషన్ బట్టి మనం జాబ్ చేస్తాము. సో ఇంటర్వ్యూ వెళ్ళాలన్నా మనం జాబ్ లేనప్పుడు మనము ఒక 10 జాబ్లకి అటెండ్ అవుతాము, అంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి. బట్ ఏ ప్లేస్కి దేని గురించి ఇంటర్వ్యూకి వెళ్తున్నావో ఆ విధంగా నువ్వు తయారై వెళ్ళాల్సి వస్తుంది. ఏ సార్లో సార్ ఏ జాబ్కి నువ్వు వెళ్తున్నావో ఆ విధంగా నీ యొక్క సివి తయారు చేసుకోవాలి, ఆ విధంగా నీ బయోడేటా తయారు చేసుకోవాలి, ఆ విధంగా నువ్వు డ్రెస్సింగ్ కోడ్ ఉండాలి, ఆ విధమైన నీ దగ్గర మరి మాట్లాడే విధానం కూడా ఆ విధంగా ఉండాలి. ఏమంటారు సార్, కరెక్టేనా? సార్ కూడా మరి కరెక్ట్ 100% ఇస్ కరెక్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. సో అదే విధంగా మరి ఇక్కడ మనం ఎలా ఉండాలి, మరి పీవీసీ మెడల్ నువ్వు సంపాదించుకోవాలనుకుంటే మరి పీవీసీ మెడల్ నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే నీకు పీవీసీ మెడల్ డబ్బు వస్తుంది, ఏదో విధంగా ఉంటే నువ్వు డబ్బు సంపాదించుకుంటావు, ఏ విధంగా ఉంటే నీకు సక్సెస్ నీకు వస్తుంది, ఏ విధంగా ఉంటే సక్సెస్ నీకు ఎంత తొందరగా వస్తుంది అనే ప్లాన్ ప్రెజెంటేషన్ రేపు ఉంటుంది. అంతేగాని సో నాకు చాలా బిజినెస్ తెలుసు, బట్ నేను ఇప్పటివరకు 4 చేశాను, లేకపోతే నాకు ట్రేడింగ్ తెలుసు, లేకపోతే నాకు అదర్ ట్రైనింగ్ తెలుసు, లేకపోతే నాకు ఫైనాన్స్ మొత్తం తెలుసు. సో అలా నువ్వు ఉంటే మరి ఎలాగా? సో అందుకని చెప్పేసి మనం ఏ విధంగా అయితే జాబ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఒక డిఫరెంట్కి ఎలా మనం ఉంటామో, ఏ మనస్తత్వంతో ఉంటామో, ఏ డ్రెస్సింగ్ కోడ్తో ఉంటామో, సో ఏ మెంటాలిటీ మనస్తత్వం మెంటాలిటీ ఒకటే కదా, ఓకే, ఏ మెంటాలిటీతో ఉంటామో సో ఎలా ఉండాలనేది మరి రేపటి సెషన్లో మీరు ఖచ్చితంగా వినబోతారు. అది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. అది అవుతూనే వెంటనే మళ్ళీ ఫైనాన్స్ గురించి వివరణ ఉంటుంది. ఓకే, సో రేపు మరి అందరం మనం ఇలాంటివి ప్లాన్ ప్రెజెంటేషన్ తీసుకున్నాం రేపు. మరి ఇక
టైం కూడా అయింది. సో సార్ రండి, ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత మనము ఎండ్ అవుదాం. వెల్కమ్ సార్, ఎండ్ లీడర్. సో నేను మాట్లాడాలని తెలుస్తుంది, మాట్లాడాను. మనకు టైం కూడా అయింది మరి. ఎస్, వెల్కమ్ సార్, ఎనీ లీడర్. 2 to 5 minutes తీసుకుందాం కావాలంటే, అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్. సో నో డౌట్స్ ఎనీబడి, అందరూ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే రేపు మీ టీంతో రండి. రేపు మరి మీకు చాలా కొత్త విషయాలు తెలియబోతాయి. ఏ విధంగా ఉండాలా, మరి పీవీసీ మీటర్లో మనం సంపాదించుకోవాలనుకుంటే మరి ఎలా ఉండాలి. నార్మల్గా ఉంటే పీవీసీ మీటర్లో మనకు అంతగా మనం అనుకున్నంతగా సంపాదించలేము. అంటే సంపాదించవచ్చు, కానీ అనుకున్నంత తొందరగా సంపాదించలేము. ఓన్లీ డబ్బే కాదు. కొంతమంది అంటుంటారు సార్, ఇప్పుడు సిస్టమ్ ఎట్లా అయిందంటే సార్, డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు. అఫ్కోర్స్ అది ఒక భాగమే. ఎస్, ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులే. బట్ ఎంత డబ్బు ఉన్నా కూడా నువ్వు విధి విధానం సరిగా లేకపోతే ఆ డబ్బు కూడా డబ్బు నేను తయారు చేసినప్పుడు నీకు నిలబడదు. ఎస్, ఇది కంపల్సరీ సార్. సో అందుకని చెప్పేసి ఎలా నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఇట్స్ ట్రూ. సో అన్నీ ఉన్నాయి కదా చెప్పేసి ఏమంటాం కదా, ఎగిరి పడితే కూడా లాభం లేదు. సో అందుకని చెప్పేసి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు అందరికి వినిపించండి, ఖచ్చితంగా లైవ్లో వినిపించండి, యూట్యూబ్లో కాదు. సో రండి. సో థ్యాంక్ యూ ఆల్. ఇక మరి పీవీసీ మన మీటింగ్ ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మేట, జై పీవీసీ మేట. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. జై పీయూష్ మిట్ట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ రాజేష్ గారు. రాజేష్ గారు. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. టైం మీద పని చేశానంటే ఆల్ టు రమేష్ సార్. చేశాను మీటింగ్ ఎండ్ చేశాను అన్నమాట. థ్యాంక్ యూ. Close the meeting. థ్యాంక్ యూ రాజేష్ సార్. అనుమతి ఇవ్వట్లేదు నాకు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. గుట్టిపత్తి కోటేశ్వర. ఎస్, అందరు కోటీశ్వర్లే. పీవీసీలో ఉన్నావు అంటే సో మీటింగ్ వచ్చినావు, ఫాలో అయినవా, కావాల్సినంత కొంచెం ఇన్వెస్ట్ కూడా పెట్టుకోవాలి. సో అప్పుడు కానీ కోటీశ్వర్లు, అదర్వైజ్ ఓన్లీ ఐడి ఉన్నంత మాత్రం కోటీశ్వర్లు ఎవరు కాదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ.